ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మన పుట్టిన తేదీని లేదా సమయాన్ని బట్టి మన జాతకం ఆధారపడి ఉంటుంది. కానీ మనం పుట్టే సమయం గాని పోయే సమయం గాని మన చేతిలో లేదు. కానీ చాలా సార్లు దాన్ని బట్టే, అంటే మన పుట్టిన సమయం తేదీని బట్టే మన జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కలిసి రాదు. లాంటి వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ జన్మజాతకం అనేటువంటిది ఎందుకు ఏర్పడింది, కలిసి రాదనుకొని చేతులు కూర్చోవాలా, లేకపోతే దాన్ని మనం మార్చుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అసలు మనం ఆ సమయంలో పుట్టాలని ఆల్రెడీ ఫిక్స్డ్ అండి. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి మంచి కర్మలు కొన్ని ఉంటాయి, తెలుసో తెలియకో అజ్ఞానంలో చేసిన కొన్ని కర్మలు ఉంటాయి. అది నార్మల్ డెలివరీకి వర్తిస్తుందా, సి సెక్షన్ కి? అన్నిటికీ వర్తిస్తుంది. ఆల్రెడీ సి సెక్షన్ అవ్వాలని కూడా ముందే రాసి పెట్టి ఉంటుంది. మనం అనుకుంటున్నాం మనం ఏదో పుడింగిలాగా వెళ్ళిపోయి అక్కడ ఏదో ముహూర్తం పెట్టాము పుట్టాడని. ఏమీ లేదు. మేము ఎన్ని ముహూర్తాలు పెట్టినా కూడా ఆ జాతకుడికి కనుక మంచి యోగం ఉంటేనే ఆ టైంలో పుడతాడు. అయితే మానవ ప్రయత్నం మనం సరే ఒక మంచి ఎలా అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఎలాగో కష్టపడ్డారు ఆర్థికంగా కానివ్వండి, అనేకమైన ఇబ్బందుల్లో. అందుకని కొంతమంది ఏం చేస్తారు, ఒక 4-5 నెలల ముందే, ఏమండి ఇట్లా ఈ నెలలో అనుకుంటున్నాం, డాక్టర్ గారు ఆల్రెడీ డిక్లేర్డ్ సి సెక్షన్ అని, సో మీరు ఏదైనా ఒక మంచి రోజు మంచి సమయం చెప్పండి అంటే దానికి ఒక 4-5 నెలలు టైం తీసుకోవాలి. ఏదో ఇప్పటికిప్పుడు ఫోన్ చేసి ఏమంటే రేపు పెట్టుకోనా ఎల్లుండి పెట్టుకోనా అంటే కుదరదు. ఇది వెరీ క్లియర్. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఈ కాంబినేషన్స్ చూసుకోవాలి ఎప్పుడు కూడా. చూసుకొని వాళ్ళు ఇంట్లో వాళ్ళు అమ్మవారి ఆరాధన చేయాలి. అంటే ఎలాంటిది, మంచి మంచి సంతానం కలగాలి, ఆయురారోగ్యాలు ఉండాలి, కుటుంబానికి బాగుండాలని. అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో మనం ఏదైనా ఒక ముహూర్తం పెట్టినా వాళ్ళ యొక్క పుణ్యం వల్ల అది కలుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు సరే కలిగేశారు సంతానం, వాళ్ళ జీవితం ఏదో బాగోలేదో, లేదా ఇంటి కుటుంబ సభ్యుల జీవితం బాగాలేదు, అప్పుడు ఏమీ నువ్వు జ్యోతిషాస్త్రంలో అది అలాగే జరగాలని, నువ్వు అలాగే ఉండాలని రూల్ ఏం లేదు. అది ఏ ప్లానెట్ వల్ల మనం ఇబ్బంది పడుతున్నామో దానికి సంబంధించిన దానము, మంత్రము, రెగ్యులర్గా లలితా సహస్రనామాలు చేసుకోవడం, ఇవి గనక చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితం మారుతుంది. ఎందుకంటే లలితా సహస్రనామాల్లో మీకు ఫలశ్రుతిలో ఒక విషయం ఉంటుంది ఏంటంటే, ఒక్క నామం మీరు ఎన్ని జన్మల పాపం చేసినా ఆ యొక్క పాపాలన్నింటినీ దగ్ధం చేసి ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతుందట. ఒక్క నామం, కేవలం ఒక నామం 1000 నామాల్లో. మరి అలాంటప్పుడు 1000 నామాలు చేస్తే ఇంకేంటి పరిస్థితి అనేది ఒకటి ఆలోచిస్తూ, ఒక నామం ఏంటంటే అంత ప్రభావం ఉంటుందా అంటే, ఆ నామానికి ఉన్న అర్థం మనం తెలుసుకోవాలి. శ్రీమాత అని ఉంది నామం అంటే, ఈ జగత్తులో ఉండేటువంటి తల్లి యొక్క తత్వం, మదర్లీ నేచర్ ఏదైతుందో అదంతా అమ్మవారు అనే భావన మనలో ఉండాలి. అర్థమైందా? శ్రీ మహారాజ్ఞి అంటే రాణులకే రాన అమ్మవారు. శ్రీమత్ సింహాసనేశ్వరి, సింహాసనం మీద కూర్చుంది అంటే ఎక్కడ నీకున్న ప్రతి సింహాసనం ఏదైతే ఉందో అమ్మవారు. అంటే ఈ అమ్మవారి యొక్క తత్వాన్ని నువ్వు గనక అర్థం చేసుకోగలిగితే ఇంకా నీకు రాగాలు, ద్వేషము, లేకపోతే ఇంకోటికి ఏదో వచ్చేస్తుందనో, నాకేదో రావట్లేదనో, ఇంకోటి గొప్పవాడు అయిపోతున్నాడో, మనం ఏదో డౌన్ అయిపోతుంది, ఇలాంటివి ఏమీ ఉండవు. మొత్తం భగవతత్వాన్ని చూసేటువంటి తత్వం నీలోకి వస్తే అని. గురుగారు, ఇప్పుడు భక్త ప్రహ్లాదుడి స్టోరీ ఆధారంగా చూసుకుంటే, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు రాక్షసులు రాంగ్ టైంలో ఆ తల్లి పొట్టన పడినందుకు ఇదంతా జరిగింది కదా. సో ఆ స్టోరీని ఆధారంగా తీసుకుంటే గనక పిండం బయట పడడం ఇంపార్టెంటా, ఆ సమయం ఇంపార్టెంటా, లేదంటే పొట్టలో, అమ్మ పొట్టలో బీజం పడడం ఇంపార్టెంటా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు ఆ యొక్క వృత్తాంతాన్ని కనుక తీసుకుంటే, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఎవరో కాదు, ఆ యొక్క మహావిష్ణువు దగ్గర వాళ్ళిద్దరు కూడా ద్వారపాలకులే. ఒక శాపవశాత్తు 3 జన్మలు రాక్షసులుగా ఎత్తాలి. అది ఒక లీల, అదొక వాళ్ళ జన్మలు అవన్నీ కావాలని జరిగినటువంటివి. అయితే ఇక్కడ మరి ఇద్దరు రాక్షసులు పుట్టాలంటే ఆ దితి అదితి అనేటువంటి 2 భార్యలు కశ్యప ప్రజాపతికి. ఆ కశ్యపుడు ఒకరోజు చక్కగా తపోదీట్లో ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో, ఇంకా సాయంత్రం కూడా అవ్వని సమయంలో ఆ దితికి కోరిక కలుగుతుంది. కలిగినప్పుడు అతన్ని ప్రేరేపిస్తే అతను లేదు ఇది సరైన సమయం కాదన్న సరే ఊరుకోదు. అప్పుడు సరే భార్య యొక్క దీన్ని మనం ఎప్పుడు కాదనకూడదు అనే దాంతో వాళ్ళిద్దరి మధ్యని సంభోగం జరిగి ఆ తర్వాత రోజే అతనికి అర్థమైపోతుంది సూర్యుడికి అర్ఘ్యం వదిలినప్పుడు. మీరు మన నరసింహ సినిమాలో కూడా చూపిస్తాడు. అంటే ఆ రాంగ్ టైంలో. అందుకే మన వాళ్ళు పగలుపూట సాంసారిక సంబంధించినవి చేయకూడదు. ఇది సూర్యోదయం నుంచి సూర్యాస్తమం సమయంలో. సూర్యాస్తమం తర్వాత సూర్యోదయం లోపల ఎప్పుడు చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదని చెప్పింది శాస్త్రం. అందులో పర్టికులర్గా 5వ రోజు స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా రతిలో పాల్గొనాలి అని చెప్తుంది. శాస్త్రంలో ఉంది అది. కాబట్టి అనేటువంటిది ఎప్పుడు కూడా 2 వ్యక్తులు, భార్యాభర్తలు
చేసుకునేటువంటిది ఏదైతే శృంగారకు సంబంధించింది ఏదైతే ఉందో అది దైవకార్యంగా భావిస్తూ ఈ సృష్టికి మూలంగా భావిస్తూ చేసుకునే విషయంలో ఎక్కడా కూడా శాస్త్రం తప్పు చెప్పలే. కానీ పగటిపూట చేయొద్దు. ఆ సమయంలో చేస్తే ఏమవుతుందంటే పుట్టేటువంటి వారికి ఈ బీజం ఎప్పుడైతే అన్నంలో కలుస్తుందో అది సరైన సమయం కాదు. తద్వారా వాళ్ళు లోకకంటలుగా పుట్టడము, ఇబ్బంది పెట్టే వాళ్ళగా పుట్టడం జరుగుతుంది అని శాస్త్రం. అది ఒక రకంగా చెప్పాలంటే ఆ సమయంలో చేయకపోతే చాలు. దానికి గర్భాధానము అని ఉంటుంది మనకి. గర్భాధానంలో వాళ్ళు మంచి హోర చూసుకొని పెడతారు ముహూర్తం. సో అంటే ఏంటి, మీకు స్టార్టింగ్ అది కదా, అంటే జీవి పుట్టడానికి ఒక స్టార్టింగ్ పాయింట్ అది, మరలా భూమి మీదకి రావడానికి ఇంకో స్టార్టింగ్ పాయింట్. కానీ అది లోపల ఎంటర్ అవ్వడం మనం కనుక పగలు కాకుండా ఒక గర్భాధాన సమయంలో మంచి హోరలో, అంటే శుక్రహోరలోనో గురుహోరలోనో ఏ పాపగ్రహ హోరల్లో కాకుండా కనుక చేసినట్లయితే, అంటే ఏం లేదు అక్కడ శుక్రహోరలో ఎందుకు పెడతారంటే వాళ్ళిద్దరి మధ్యనే మంచి ర్యాపు పెరగడానికి. అంటే ఒకరి మీద ఒకరికి, అంటే ఇప్పుడు అమ్మాయి ఏంటండి ఎంతసేపు అదంటాడు ఇదంటాడు, చీమి నాకు విరక్తి కలగకూడదని. శుక్రుడు ఏంటి, శృంగారానికి కారకుడు, ఆనందానికి కారకుడు, హ్యాపీనెస్గా ఉండాలి వాళ్ళిద్దరి మధ్య నా కలయిక అనే భావంతో శుక్రహోరలో గర్భాధానం చేయిస్తారు. దానికి సహజంగా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో అయితే దానికి లగ్న నిర్ధారణ ఏ రోజు చేయాలి ఏంటనేది దాన్ని చాలా ఆస్పీషియస్గా తీసుకుంటారు. దానికి ఒక ముందు గర్భాధానానికి ముందు ఒక పూజ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఏదైనా దోషాలు ఉన్నా, అంటే మంచి సంతానం సత్సంతానం కలగడానికి చేస్తారు. అది ఒక ప్రక్రియ, అది 100% ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం సెకండ్ ప్రాసెస్ వచ్చేసి పుట్టేటప్పుడు అంటే వీళ్ళ యొక్క కర్మ బట్టి పుట్టడం జరుగుతుంది. ఎప్పుడైనా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా సిజరీన్ అది చేస్తున్నారు, డాక్టర్స్ చెప్పేశారు ఈ 10 రోజుల్లో ఏదైనా ఒక మంచి ముహూర్తం చూసుకోండి అన్నప్పుడు, ఆ ఉన్న 10 రోజుల్లో గండం లేనటువంటి నక్షత్రాలు, గండాంతర నక్షత్రాలు కాకుండా కొంచెం మంచి లగ్నం చూసుకొని ఉన్న దాంట్లో పెట్టినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి యోగం ఉంటేనే ఆ సమయంలో పుడతారు. లేనట్లయితే ముందే నొప్పులు వస్తాయి అమ్మాయికి. నొప్పులు వచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఇంకా తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. నువ్వు ఆగుతూ కూర్చోరు అక్కడ. కాబట్టి ముందే ఫిక్స్ అయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం దైవతారాధన చేసుకుంటూ ఉంటే కొద్దిగా, అంటే వీళ్ళ యొక్క భక్తికి మెచ్చి అమ్మవారి అనుగ్రహంతో కొంచెం మంచి సమయంలో పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. మరొకవేళ ఆ సమయం అంటే మన చేతులు లేని సమయంలో మనం పుడుతూ ఉంటాం. సో ఎలాంటి కర్మతో పుడతామో మనకు తెలియని కూడా. ఎగ్జాక్ట్లీ. మరి జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. తర్వాత కొంతమంది పేరెంట్స్ కి కలిసి రారు పిల్లలు, వాళ్ళ జీవితానికి కూడా కష్టం కదా. అలాంటప్పుడు మినిమం ఏం చేయొచ్చు అంటారు గురుగారు? ఒకటేనండి, నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా. ఈ సృష్టికి మొత్తం మూలం అమ్మవారి యొక్క శక్తి. శివుడు పార్వతి అనుకోండి, లేనట్లయితే విష్ణువు లక్ష్మి అనుకోండి, ఈ బ్రహ్మ సరస్వతి అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక మూల శక్తి అనేటువంటిది ఈ రూపాల్లో నడుపుతుంది. నీలో గనక పశ్చాత్తాపం ఉండి నేను ఏదో పూర్వజంలో ఏదో కర్మ చేసి ఉంటాను, ఇవన్నీ కాదు, నేను భగవంతుడు అమ్మవారి పాదాలు పట్టుకొని నా యొక్క జీవితాన్ని ధర్మబద్ధంగా ముందుకు తీసుకెళ్తాను వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఇంకా వాళ్ళు ఏమి అంటే నా జాతకం ఇలా ఉంది, నా శని ఇలా ఉన్నాడు, నా కుజుడు ఇలా ఉన్నాడు, అమ్మో నాకు కుజు దోషం, అమ్మో నాకు సర్పదోషం, అమ్మో నాకేదో అయిపోతుంది, ఇవన్నీ పెట్టుకోకండి. మీరు భయపడకపోయినా జీవితం ఇలాగే వెళ్తుందిగా. అలాంటప్పుడు నేనేమంటానంటే, ఒక తల్లి కొడుకు చిన్న పిల్లడు రోడ్డు మీద వెళ్తున్నారు, తల్లి చెయ్యి వదిలేసి నువ్వు ఎంత భయపడ్డా నేను రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. అలా కాకుండా తల్లి చేతిని పట్టుకో, తల్లి రక్షిస్తుంది. అలాగే అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారి రక్షిస్తుంది. సో ఇప్పటి వరకు ఏం జరిగిందో వదిలేసేయండి. ఇక్కడ నుంచి అట్లీస్ట్ నమ్మకంతో అమ్మ పాదాల చెంత శరణాగతి కోరి ముందుకెళ్ళిపోండి. అంతే ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.